దశాబ్దాల పాటు ఒకే మూస పద్ధతిలో బ్రిటిష్ కాలం నాటి పాత నియమావళితో నడుస్తున్న భారతీయ సైనిక వ్యవస్థను 21వ శతాబ్దపు అత్యాధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై వస్తున్న విమర్శలు కోకొల్లలు. త్రివిధ దళాల ఏకీకరణ, స్వదేశీ ఆయుధాల తయారీ, సైన్యాన్ని మరింత చురుకుగా ఉంచేందుకు తీసుకున్న నిర్ణయాలు కేవలం రాజకీయ నిర్ణయాలు కావవి. అవి భవిష్యత్తులో దేశ మనుగడకు, ప్రపంచ ఆధిపత్యానికి అత్యంత అవసరమైన వ్యూహాత్మక అడుగులుగా మార్చే ఆయుధాలు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగాన్ని చూసే దృక్కోణమే పూర్తిగా మారిపోయింది. బలహీనుడితో ఎవరూ శాంతి ఒప్పందాలు చేసుకోరని, బలవంతుడితో మాత్రమే ప్రపంచం శాంతిగా ఉంటుందనేది మోదీ స్పష్టమైన సైనిక సిద్ధాంతం. మన దేశం శాంతిని కోరుకుంటుంది, కానీ ఆ శాంతిని కాపాడుకోవాలంటే మన చేతిలో అత్యంత పదునైన వినాశకరమైనటువంటి ఆయుధం ఉండాలన్నది ఆయన విధానం. గతంలో మన దేశ రక్షణ విధానం కేవలం ఎవరైనా దాడి చేస్తే అడ్డుకోవడం అనే స్థాయికే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు అది ముప్పు పొంచి ఉందని తెలిస్తే శత్రువు స్థావరంలోకి దూరి దాన్ని మట్టి కరిపించే స్థాయికి మారింది. దీంతోపాటు భారతీయ సైన్యంపై ఉన్న బ్రిటిష్ వలసవాద ముద్రను పూర్తిగా చెరిపేయడం ప్రధాని మోదీ ప్రధాన సిద్ధాంతం. దశాబ్దాలుగా మన నావికాదళం జెండాపై ఉన్న సెయింట్ జార్జ్ క్రాస్ను తొలగించి ఆ స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ముద్రను చేర్చడం ఆయన జాతీయవాద దార్శనికతకు సజీవ సాక్ష్యం. ఆయుధాల కొనుగోలులో దళారుల వ్యవస్థను ఉక్కుపాదంతో అణిచివేసి రక్షణ వ్యవస్థను పారదర్శకంగా మార్చడం ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది. సైనిక సంస్కరణలపై ఉన్న అతిపెద్ద అపోహ త్రివిధ దళాల ఏకీకరణపై ఉన్న గందరగోళం. ఒకప్పుడు భారతీయ సైన్యం, నావికాదళం, వైమానిక దళం మూడు వేరువేరు ద్వీపాల్లాగా తమకు తాము స్వతంత్రంగా పనిచేసేవి. యుద్ధం వస్తే ఈ మూడు దళాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఆధునిక యుద్ధాల్లో శత్రువు ఒకేసారి గాలి, నీరు, భూమి మీద నుండి దాడులు చేస్తాడు. కాబట్టి ఈ మూడు దళాలను ఏకం చేసి ఒకే కమాండర్ కిందికి తీసుకొచ్చే అత్యంత సాహసోపేతమైన సంస్కరణను ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల తక్కువ వనరులతో అత్యంత వేగంగా శత్రువుపై విరుచుకుపడే సామర్థ్యం వస్తుంది. ఇది అర్థం చేసుకోలేని కొందరు దళాల స్వయం ప్రతిపత్తి పోతోందని అపోహలు సృష్టిస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ ఏకీకరణ భారత సైన్యాన్ని ఒకే శరీరంగా మారుస్తుంది. భవిష్యత్ యుద్ధాలు కేవలం శారీరక బలంతో గెలిచేవి కావు. కాబట్టి సైన్యం సగటు వయస్సును తగ్గించి అత్యంత చురుకైన యువకులతో నింపడానికి యువ రక్తాన్ని సైన్యంలోకి పంపించే గొప్ప సంస్కరణలు ప్రభుత్వం చేపట్టింది. భారతదేశ సైనిక బలం గురించి మాట్లాడుకుంటే ప్రతి భారతీయుడి రక్తం ఉప్పొంగాల్సిందే. -50 డిగ్రీల గడ్డకట్టే సియాచిన్ హిమానీ నదాలు, 50 డిగ్రీల మండుటెండను కురిపించే థార్ ఎడారి, దట్టమైన ఈశాన్య అడవులు, సువిశాలమైన హిందూ మహాసముద్రం లాంటి విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వహించగల సత్తా ప్రపంచంలో కేవలం భారతీయ సైనికుడికి మాత్రమే ఉంది. మోదీ నాయకత్వంలో మన సైన్యం మౌనంగా భరించే స్థాయి నుండి శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సింహములా మారింది. సరిహద్దుల్లో మన సైనికుడికి రక్తం చిందితే శత్రువు దేశంలోకి అర్ధరాత్రి పూట దూరి ఉగ్రవాద స్థావరాల్ని ఊచకోత కోసి రాగల సర్జికల్ స్ట్రైక్స్ మన సాయుధ దళాల సత్తాకు ప్రపంచానికిచ్చిన చిన్న ఉదాహరణ మాత్రమే. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ షిప్ అని పేరు వింటే శత్రువుల రాడార్ వ్యవస్థలు వణికిపోతాయి. మన అరిహంత్ క్లాస్ జలాంతర్గాములు సముద్రపు అడుగున నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ ఏ క్షణంలో అణుక్షిపణులను ప్రయోగిస్తాయో అని శత్రు నావికా దళాలు వణికిపోయేలా మన సైనిక బలం రూపాంతరం చెందింది. గతంలో మన రక్షణ రంగం పరిస్థితి చూస్తే అత్యంత చిన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దగ్గర నుంచి ఆధునిక రైఫిళ్ల వరకు ప్రతిదానికి విదేశాలపై ఆధారపడేవాళ్లం. కానీ నేడు ఆత్మనిర్భర్ భారత్ రక్షణ రంగంలో ఒక సునామీనే సృష్టించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న మనం నేడు 85కు పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. తేజస్ యుద్ధ విమానాలు, తేలికపాటి ప్రచండ హెలికాప్టర్లు, స్వదేశీ విమానవాహక నౌక INS విక్రాంత్ ఇవన్నీ మన దేశీయ ఇంజనీర్ల మేధస్సుతో తయారైన అద్భుతాలు.
ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్లు నేడు ఆయుధాల తయారీ కర్మాగారాలతో కళకళ్లాడుతున్నాయి. ఆయుధాల కొనుగోలు కోసం లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తూ ఆ డబ్బును దేశీయ పరిశ్రమలకే కేటాయిస్తూ రక్షణ రంగాన్ని ఒక ఆర్థిక ఇంజిన్గా మోదీ ప్రభుత్వం మార్చేసింది. భవిష్యత్తులో శత్రువులు మన శాటిలైట్లను హ్యాక్ చేయడం, మన బ్యాంకింగ్, పవర్ గ్రిడ్ వ్యవస్థలను సైబర్ దాడులతో స్తంభింపజేయడం లాంటివి చేస్తారు. కాబట్టి డిఫెన్స్ సైబర్ కమాండ్, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే సైనిక ఆపరేషన్లలో మనుషుల ప్రాణ నష్టం తగ్గించడానికి ఏఐ ఆధారిత స్మార్ట్ డ్రోన్లను, రోబోట్లను మోహరించేలా రక్షణ పరిశోధనా సంస్థ భారీ ప్రయోగాలు చేస్తోంది. ఏకకాలంలో వందలాది డ్రోన్లను గుంపుగా పంపి శత్రు స్థావరాలను నేలమట్టం చేసే స్వామ్ డ్రోన్ టెక్నాలజీపై మన సైన్యం ప్రత్యేక దృష్టి సారించింది. హిందూ మహాసముద్రంలో చైనా అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి అదనపు విమానవాహక నౌకల నిర్మాణం, అత్యాధునిక అణు జలంతర్గాముల అభివృద్ధి ద్వారా భారత తీర ప్రాంతం వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేలా నేవల్ బేస్లను అప్గ్రేడ్ చేస్తున్నారు. ఆసియా ఖండంలో భారత్ను తిరుగులేని సముద్ర సామ్రాజ్యాధిపతిగా నిలబెట్టడమే భవిష్యత్ భారత్ లక్ష్యం. 2047 నాటికి భారత సైన్యం వాడే చిన్న పిన్ను దగ్గర నుంచి ఖండాంతర క్షిపణి వరకు ప్రతి ఒక్కటి భారతదేశంలోనే తయారు కావాలన్నది మోదీ భవిష్యత్ కార్యాచరణ. చెప్పాలంటే పాత అలవాట్లను పట్టుకొలాడేవారు ఎప్పుడూ మార్పును విమర్శిస్తూనే ఉంటారు. సంస్కరణలనేవి చేదుగా అనిపించినా అవి రోగాన్ని నయం చేసే మందులాంటివి. నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న ఈ సైనిక ప్రక్షాళన కేవలం బడ్జెట్ అంకెలకు పరిమితమైంది కాదు. ఇది ఒక దేశపు ఆత్మ గౌరవానికి సంబంధించింది. దశాబ్దాల పాటు రక్షణ రంగంలో నెలకొన్న అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి భారతీయ సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన శక్తిగా మారుస్తున్న ఒక మహాయజ్ఞం ఇది. సామాన్యుడిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుడి చేతిలో ఇప్పుడు కేవలం తుపాకీ మాత్రమే లేదు, అతని వెనుక 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం, ఎవరికీ తలవంచని ఒక నవభారత నాయకత్వం కొండంత అండగా నిలబడి ఉన్నాయి. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచ పటంలో భారతదేశం ఒక సూపర్ పవర్గా నిలబడ్డం ఎవరూ ఆపలేని ఒక చారిత్రక సత్యం.